సార్ సార్ వీరు అసిస్టెంట్ మేనేజర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. వీరు మన ఫ్రెండ్స్ డాన్సర్ గారండి. అయ్యి బాబా హీరో గారండి. ఐ సీ. మన మార్కెటింగ్ డైరెక్టర్ రావు గారిని కలవడానికి వచ్చారండి. ఐ సీ. వస్తానండి. సార్ నాకు రావు గారు చాలా బాగా తెలుసండి. ఐ వాంట్ టు మీట్ హిమ్. ఐ సీ. ఏమిటి పని? ఒక ఉద్యోగ విషయం మాట్లాడాలి. ఐ సీ. వారు ఫారెన్ వెళ్ళారే. పోనీ వీరు సుజాత గారని ఐ సీ. ఎంఏ ఎకనామిక్స్ సార్. ఐ సీ. ఇంతకాలం ట్యూటర్గా పనిచేశారు. ఆహా. ఇవన్నీ సర్టిఫికెట్ అండి. ఆహా. సార్ మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. ఆహా. రావు గారు వచ్చాక కలవండి. మీరేమీ ఆధారపడకండి. రావు గారు రాగానే మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఇంట్లో కూడా తలపాగా ఏమిటండి? ఏం చేయమంటావే, కోడి పక్కన పెట్టేసరికి కోడి దామలు లేచాయి. అది సరే గాని వాళ్ళు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఇల్లు అద్దెకి ఇవ్వడం ఏమిటి? తెలుసుకోవడం ఏమిటండి? వాళ్ళిద్దరూ మంచి వాళ్ళ ఉన్నారు, భార్యాభర్తల్లా ఉన్నారు. అదే అదే పొరపాటు. భార్యాభర్త లాగా ఉండడానికి భార్యాభర్తలు కావడానికి సత్యంత తేడా ఉంది. వయసులో ఉన్నవాళ్ళు అంటున్నావు, చేతిలో సామాను గట్రా లేదు అంటున్నావు, ఇద్దరే అంటున్నావు, అర్ధంతరంగా వచ్చారు అంటున్నావు. ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు మనకు తేలే పాయింట్ ఏమిటి? వీళ్ళెవరో పాయింట్ లేని వాళ్ళు అని. రేపు నన్ను అలాగే నిలబెట్టి నీకు నేనేమవుతాను అని పాయింట్ అడిగేటట్లున్నారు. నీకు అలాగే అనిపిస్తుందే. వాళ్ళెవరో తెలుసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటే రేపొద్దున మనం కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది.